హైదరాబాద్ లో ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహ తయారీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. అయితే ఖైరతాబాద్ గణేశుడు రికార్డులకు కేరఫ్ గా మారాడు. ఈసారి కూడా హైట్ లో తన పేరు మీదున్న రికార్డును తానే బ్రేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 70 అడుగుల ఎత్తులో ఈ ఏడాది సప్తముఖ గణేశుడి రూపంలో దర్శనమివ్వబోతున్నాడు. పూర్తిగా మట్టితో మహాగణపతి విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు ₹1 కోటి ఖర్చుతో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఖైరతాబాద్ గణేశుడికి ఇరువైపులా ఇక శివ పార్వతులు, శ్రీనివాసుల కళ్యాణ మండపం, ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య బాలరాముడి విగ్రహం ఉంటాయి. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం ఖైరతాబాద్ నుంచి మా 1TV న్యూస్ కరెస్పాండెంట్ దేవ అందిస్తారు. దేవ, చెప్పండి. వినాయక చవితి అనగానే మనకు గుర్తొచ్చేది మొట్టమొదటిగా ఖైరతాబాద్ గణేశుడు. ఇక ఈ సంవత్సరం సెప్టెంబర్ 7న వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ గణేశుడి రూపం అయితే రూపుదిద్దుకుంటుంది. సప్తముఖ గణేశుడి రూపంలో ఖైరతాబాద్ గణేశుడు అయితే ముస్తాబవుతున్నాడు. ఇక ఈ విధంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఖైరతాబాద్ గణేశుని దర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు. ఈసారి 70 అడుగుల ఎత్తుతో తన రికార్డును తానే బ్రేక్ చేయనున్నాడు ఖైరతాబాద్ గణేశుడు. ఇక 70 అడుగుల ఎత్తుతో పూర్తిగా మట్టితో తయారవుతున్నాడు. అదేవిధంగా మనతో పాటు ఖైరతాబాద్ వైస్ ప్రెసిడెంట్ బిల్డర్ రమేష్ గారు ఉన్నారు. ఇక వారిని అడిగి తెలుసుకుందాం ఖైరతాబాద్ గణేశుడు ఏ విధంగా రూపుదిద్దుకుంటున్నాడు, పనులు ఎంత మేర కొనసాగుతున్నాయి అనేది కూడా. నమస్తే సార్. ఇప్పుడు ఖైరతాబాద్ గణేశుడు ప్రతి సంవత్సరం తన రికార్డును తానే బ్రేక్ చేసుకుంటూ వస్తున్నాడు. హైట్లో మాత్రం ఈసారి 70 అడుగుల పూర్తి మట్టితో రూపుదిద్దుకుంటున్నాడు. అసలు పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, దీన్ని రూపుదిద్దుకోవడానికి ఎక్కడెక్కడి నుంచి కళాకారులు వచ్చారు? మొదటి పూజ కర్ర పూజ ఉంది. తర్వాత ఒక నెల తర్వాత నుంచి మేము మొదలుపెట్టాము. 150 మంది కళాకారులతో, మరి కళాకారులు మద్రాస్, తెలంగాణ, ఆంధ్ర, రాజస్థాన్, ఒరిస్సా, రాజస్థాన్ నుంచి 1000 బ్యాగుల మరి పౌడర్ తెప్పించాము, బంకమట్టి పౌడరు. ఫస్ట్ ఆల్రెడీ తిరిగేటంగా స్కూలు మేము వెల్డింగ్ చేసిన తర్వాత బంకమట్టి, సుత్తుల పొట్టు, వరి పొట్టు, కాటన్ బట్ట 500 మీటర్లు ఇవన్నీ మిక్స్ చేసి మా వినాయకుడు తయారు చేయడం జరిగినది. ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి వారు 150 మంది కళాకారులు జోగారావు అధికారంతో మరి అంతా కంప్లీట్ జరిగింది. ఇప్పుడు కలర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు కలర్ మ్యాక్సిమం 50% అయింది. ఇప్పుడు మళ్ళీ ఒక 5-6 రోజులలో కంప్లీట్ అయిపోతుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి కాకినాడ నుంచి 20 మంది పెయింటర్లు కలర్ వేసే వాళ్ళు వచ్చారు. వారికైనా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు. అలాగే ఈసారి ఖైరతాబాద్ గణేశుడికి ఏ విధంగా అయితే పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారో, అసలు ఇక్కడ వచ్చే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎంత మేర తీసుకుంటున్నారు జాగ్రత్తలు? 50 నుంచి 55 వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాము. మున్సిపల్, రెవెన్యూ డిపార్ట్మెంటు, వాటర్ వర్క్స్, మరి ఎండోమెంట్ డిపార్ట్మెంటు, ఆల్ డిపార్ట్మెంటు మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాము. వాలంటీర్స్ ఏర్పాటు చేశాము. 200 నుంచి 300 మంది దాకా వాలంటీర్ ఏర్పాటు చేశాము. పులిహోర ఏర్పాటు చేశాము, వాటర్ ఏర్పాటు చేశాము. వారికి ఎవరైతే భక్తులకు ఇబ్బంది కాకుండా మేము సీసీ కెమెరాలు 50 నుంచి 55 అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటాం. ఎలాంటి ఇబ్బంది లేక అడుగడుగునా పోలీసు బందోబస్తు ఉంటుంది. నేను 1978 నుంచి బిల్డర్ రమేష్. నేను ప్రతి సంవత్సరం నుంచి నేను ఇక్కడ ఉత్సవంలో పాల్గొంటాను. మా దృష్టిలో మాత్రం ఇప్పటిదాకా ఎలాంటి జరగలేదు. మా ముఖ్యంగా చెప్పాలంటే మాకు మీడియా అన్ని విధాలుగా సహాయ సహకారం సంపూర్ణంగా మాకు అన్ని విధాలుగా జరుపుతూ భక్తులు ఎక్కడ ఉన్నారు, ఏ సంగతి అన్ని విధాలుగా మాకు కనిపిస్తూ లోపల డిష్లు ఏర్పాటు చేస్తాం. ఆ డిష్లో మేము చూసి అన్ని విధాలుగా కంట్రోల్ చేస్తూ 4 దిక్కులు భారీ గ్రేట్లు ఏర్పాటు చేస్తాం. ఒకటి ఐఎంఎస్ థియేటర్ దిక్కు, ఒకటి మీరా టాకీస్, ఒకటి రైల్వే గేట్, ఇంకా వెనక సైడ్ 4 దిక్కు భక్తులు వచ్చే దారి, భక్తులు వచ్చి భక్తులు ఎలా తీసుకోవాలో వారికి ఏర్పాటు చేస్తున్నాము. ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి గత సంవత్సరం చూసుకుంటే మా దృష్టిలో పెట్టుకొని 63 అడుగుల వినాయకుడు చేశాము. ఈ సంవత్సరం 7 అడుగులు సప్తముఖ మహాశక్తి వినాయకుడు, 7 సర్పాలు, 7 తలలు, 24 చేతులు, మరి వినాయకుడు 70 అడుగులు. రైట్ సైడ్ చూస్తే
శ్రీనివాస కళ్యాణము ఎడమ సైడ్ చూస్తే, మరి శివపార్వతుల కళ్యాణము రైట్ సైడ్ చూస్తే, బలరాముడు లెఫ్ట్ సైడ్ చూస్తే రావుకేతు ఏర్పాటు చేశాం. రావుకేతు ఎందుకు ఏర్పాటు చేశామంటే అందరికీ మంచి జరగాలి. మరి శిల్పి రాజేందర్ గారి ఆధ్వర్యంలో మరి విఠల్ శర్మ పండిగా అడిగి నేను రావుకేతుకి ఏర్పాటు చేశాను. అలాగే ప్రతి సంవత్సరం అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా ఖైరతాబాద్ గణేశుడికి అయితే ప్రత్యేక బందోబస్తు అయితే పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం ప్రభుత్వం నుంచి మీకు ఎంత మేర సహాయం అందిస్తుంది? మాకు గౌరవమైన డైనమిక్ లీడర్ మా రేవంత్ అన్న గారు మరి మొదటి పూజలో మరి పాల్గొంటారు. మరి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం మరి బట్టన్న గారికి వారికి పూజలో ఫ్యామిలీతో పాల్గొంటారు. మరి వారికి మేము ప్రతి ఎమ్మెల్యే మినిస్టరు మరి ఇన్ఛార్జ్ మన పొన్నం ప్రభాకర్ గారికి మరి వారికి పాల్గొంటారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి అందరూ పాల్గొంటూ వారికి అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తాము. అధికారులు పూజ బందోబస్తు ఉంటుంది. మేము ముఖ్యంగా చెప్పాలంటే ఒక మీడియాకి మేము ముందు సపరేట్గా వాళ్ళకి ఒక బ్రాంచ్ లేక ఏర్పాటు చేసి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటాం. అలాగే ప్రస్తుతం ఖైరతాబాద్ ఎమ్మెల్యే నుంచి మీకు ఎటువంటి సహకారం అందిస్తుంది? మాకు అందరితో సమాన భక్తులు ఎట్లా సహకారం అందిస్తున్నారు, ఆయన అట్లా సహకారం అందిస్తున్నారు ఎమ్మెల్యే. మరి వారికి మరి మాకు ముఖ్యంగా మా గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వము మరి మన గౌరవమైన మన రేవంత్ అన్న మన తెలంగాణ గవర్నమెంట్ మా రేవంత్ అన్న గారు మరి అన్ని విధాలుగా మాకు ఇక్కడ సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరి డైనమిక్ లీడర్ రేవంత్ అన్న గారు మరి పూజలో పాల్గొంటారు. మరి డిప్యూటీ సీఎంలు పాల్గొంటారు. ఎమ్మెల్యే మన ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ గారికి ఇక్కడ పూజలో పాల్గొంటారు. బ్రహ్మాండంగా ఈసారి మా రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ నుంచి మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారు. మరి వినాయకుడు శోభయాత్రలోకి మేము అక్కడ నుంచి విజయవాడ నుంచి టస్కర్ పనులకు చెప్పడం జరుగుతుంది. 3 టస్కర్ పనులు, ఒక క్రేన్. మేము వినాయకుడు పండుగ ఒకరోజు ముందు మరి ఇక్కడ షెడ్ అన్ని తీయడం జరుగుతుంది. వినాయకుడు ఫస్ట్ మేము శ్రీనివాస కళ్యాణము అక్కడ ముందు కూర్చోబెట్టిన తర్వాత ముందుకు తీసుకెళ్ళిన తర్వాత ఉదయం ఆ రోజు వినాయకుడు కదులుతూ మరి రెండో రోజుకి మరి ఆ రోజు మరి తర్వాత శివపార్వతుల మీద ఇంకో టస్కర్పంలో కూర్చోబెడతాము. వినాయకుడిని మరి టస్కర్పంలో 1 గంటల రాత్రి ఆ రోజు క్రేన్తో లేవండి వెల్డింగ్ చేస్తూ ఇక్కడ నుంచి శోభయాత్రలో కదులుతూ ఆడుతూ పాడుతూ భక్తులు నలుమూల నుంచి ఇక్కడ భక్తులు పాల్గొంటారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాము. పుల్గోర కానీ ఏర్పాటు చేశాము. ముందర చూస్తే మల్లికార్జున గారు ఉంటారు, వాసవి హాస్పిటల్ చైర్మన్. వారికి అక్కడ ప్రసాదం కానీ వాటర్ కానీ అన్ని విధాలుగా ప్రతి సంవత్సరము మాకు వినాయకుడి సేవలో పాల్గొంటూ భక్తులకు ప్రసాదాలు కానీ తీర్థం కానీ మరి అన్నం కానీ వాళ్ళు అన్ని పుల్గోర కానీ వాటర్ కానీ అన్ని ఏర్పాటు చేస్తూ భక్తులకు అందిస్తున్నారు. వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఆడుతూ పాడుతూ టెలిఫోన్ భవన్ నుంచి మరి అక్కడి నుంచి వినాయకుడు ఆడుతూ పాడుతూ కళాకారులు కానీ భక్తులు డప్పు బాజాలతో కానీ మరి ఊరేగింపులో పాల్గొంటూ ఆడుతూ పాడుతూ వినాయక సాగర్ వరకు మరి పాత గేట్ తర్వాత మన కొత్త గేట్ తర్వాత తెలుగు తల్లి తర్వాత కొత్త గేట్ వస్తుంది. కొత్త గేట్ తర్వాత మన వినాయకుడు సాగర్ ప్లేన్ నంబర్ 4 అక్కడ ఆగి వినాయకుడు అక్కడ ఒక గంట సేపు పూజా కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత ఒక అర్ధగంట సేపు పెళ్లి కార్యక్రమం జరుగుతుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి ఆ తర్వాత నిబంధన కార్యక్రమం చేస్తాం. వినాయక చవితి రోజు మొదటిగా పూజ చేసేది ఎవరు? ఆ రోజు కార్యక్రమాలు ఏ విధంగా ఉండవు? మొదటి పూజ పద్మశాలి సంఘం గుర్రం కొండయ్య గారి ఆధ్వర్యంలో మరి ఉదయం 7 గంటలకు వాళ్ళు 7 గంటల నుంచి 8 గంటలకు మేము ఇక్కడ టెలిఫోన్ భవన్ మీరా టాకీస్ నుంచి ఆడుతూ పాడుతూ ఊరేగింపులో ఇక్కడ వాళ్ళు 75 అడుగుల కడవ, 70 అడుగుల జంజం, 70 అడుగుల గరకమాల మరి పట్టు వస్త్రాలతో వాళ్ళ బృందం కొండయ్య గారి బృందం ఇక్కడ డప్పు బజాలతో ఆడుతూ పాడుతూ బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం ఇక్కడ వినాయకుని ఉత్సవంలో వాళ్ళ పూజలో పాల్గొంటారు. అంటే రాష్ట్రం నుంచే కాకుండా దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి కూడా భక్తులైతే తండోపతండాలుగా ప్రతి సంవత్సరం రావడం మాత్రం మనం చూస్తున్నాము. ఈ సంవత్సరం కూడా అంతకు మించి ఎక్కువగా వస్తారని కూడా భావిస్తున్నారు అందరూ. దీని మీద ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఖచ్చితంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? అడిగాడుగా పోలీస్ బందోబస్తు ఉంటుంది. మేము ఇంకా గత సంవత్సరం చూసుకుంటే 200 మంది 250 మంది వాలంటీర్ ఏర్పాటు చేశాము. ఇంకా ఒక 100 మందిని ఏర్పాటు చేస్తాం. ఎక్కువ మేము గమనిస్తూనే ఉంటాము. టిష్యూ ఏర్పాటు చేసాము, సీసీ కెమెరాలు పెట్టాము. ప్రతి భక్తుల మీద మేము నజరు పెడతాము. ఎక్కడ ఇబ్బంది జరుగుతుందో అక్కడ మేము వాలంటీర్లు పంపిస్తాం. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అంబులెన్స్ బండ్లు కానీ ఎమిటెడ్సి గత సంవత్సరం చాలా రష్ వచ్చింది. వారికి ఏది ఇబ్బంది కలగలే. అంతా దేవుడే చూసుకుంటాడు. వినాయకుడు పుణ్యస్థలం ఇది. ప్రపంచం నలుమూల నుంచి వస్తారు. మరి వారికి ఇక్కడ పూజలో పాల్గొంటారు. మేము ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటాం. నా పేరు బిల్డర్ రమేష్, ఓ సీనియర్ నాయకుడు. నేను 1978 నుంచి నేను ఇక్కడ పూజలో నేను చిన్న ఉన్నప్పటి నుంచి 10 ఫీట్లు ఉన్నప్పటి నుంచి వినాయకుడు దూల్పేట నుంచి తీసుకొస్తుండే. అప్పుడు దూల్పేట నుంచి తీసుకొచ్చిన తర్వాత బయటికి తీసుకొచ్చిన తర్వాత మొదటి పూజ ఆయన మొదటి వినాయకుడు తయారు చేసిన వ్యక్తి గురు సింగ్, తర్వాత రంగారావు గారు. మరి వీళ్ళు తయారు చేసిన తర్వాత మరి ఇప్పుడు శిల్పి రాజేందర్ గారు 40 ఏళ్ళు అవుతుంది. మరి వారి ఇప్పుడు ఇక్కడ వినాయకుడు తయారు చేస్తూ ఉన్నారు. మరి వారి బృందం మొత్తం వెళ్ళిపోయారు.
మరి ఎలాంటి ఇబ్బంది ఇప్పుడు కలర్ పని నడుస్తుంది, కాకినాడ తెప్పించాము, అన్ని విధాలుగా ఒక 4-5 రోజులలో కంప్లీట్ అవుతుంది. చూశారు కదా, ఇది ఇప్పటి వరకు ఖైరతాబాద్ గణేశుడు సప్తముఖ మహాశక్తి గణపతిగా ముస్తాబవుతున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా భక్తులు తండోపతండాలుగా వస్తారని ఇక్కడ మనకి బిల్డర్ రమేష్ గారు అయితే ఇప్పటికే పేర్కొన్నారు. అలాగే 150 మంది కళాకారులతో ప్రస్తుతం పెయింటింగ్ వర్క్ మార్చడం జరుగుతుంది. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే ఖైరతాబాద్ గణేశుడు సప్తముఖ మహాశక్తి గణపతిగా సిద్ధమవుతున్నాడు. రైట్ సైడ్ చూస్తే మాత్రం శివపార్వతుల కళ్యాణం, లెఫ్ట్ సైడ్ చూస్తే మాత్రం అయోధ్య రాముడు నెలకొన్నాడు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఖైరతాబాద్ గణేశుడు ఈసారి సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యి భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు మాత్రం తెలుస్తుంది. జయచంద్రతో దేవా వంటి న్యూస్ హైదరాబాద్.